యవనస్తులారా, మీరు కూడా మీ యవన జీవితాన్ని అనవసరంగా మీరు పాడు చేసుకోకండి. వద్దు, ఈ ప్రేమలు, మాయ, ఇదంతా వద్దు. అంతటినీ మీరు జయించి ఒక్కసారి మీరు ఆయన వైపు తిరిగి ఆయన యొద్దకు మీరు వస్తే మీ జీవితాన్ని కూడా దేవుడు స్టారుగా దేవుడు మలుస్తాడు, మిమ్మల్ని స్టారుగా నిలబెడతాడు. అదే ఇక్కడ మనం చదువుకుంటా 119వ కీర్తన. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అది దేవుని ఎదుట మీరు పాపము చేయకుండా ఉండాలి అని అంటే మీ అందరి హృదయాలలో ఉండవలసింది దేవుని వాక్యం అండి. ఆ వాక్యమే ఒకవేళ లేకపోతే, ఆ వాక్యానికే మీరు దూరం అయిపోతే మీ హృదయాలలో లేదా మీ జీవితాలు పాడైపోయి, ఈరోజు ఉన్నటువంటి యువత ఎలా అయితే చెడిపోయి, ఎలా అయితే అనేకమైనటువంటి పాపాలకు వాళ్ళు బానిసలుగా మారిపోయారో, మీ జీవితాలు కూడా బానిసలుగా మారిపోతాయి.